ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి నా జాతీయ సోదరులందరూ కూడా వందనాలు. ఈవేళ కోడిపందాలు సరదాగా జరిగే కార్యక్రమంలో పోలీసు వాళ్ళు అందరూ కూడా కలిసి ఉంటారంటే అలాంటి సమయంలో కావాలని వ్యక్తిగతంగా దళితులు కొట్టడం అది చాలా విచారించదగ్గ విషయం. ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో ఎస్సీ కమిషనర్ గారు ఉన్నారు, అలాగే ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా 3 రోజులైనప్పుడు కూడా దీని మీద ఏ విధమైనటువంటి కార్యక్రమం చేయకుండా ఎఫ్ఐఆర్ వేయకుండా ఎస్సీ గారు గతంలో కూడా ఇలాంటి 2-3 విషయాలు ఆయన తప్పుదోవ పట్టించారని చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క విషయంలో మేము ఈవేళ చైర్మన్ గారి దగ్గరికి వచ్చి మా గూడంతా విన్నవించుకున్నాం. ఆయన ఆధ్వర్యంలో 2 రోజుల్లో దీని మీద మాకు ఒక రకమైన స్పందన రాకపోతే, బాధితులకు న్యాయం జరగకపోతే కృష్ణన్న గారిని కూడా మేము తీసుకొచ్చి ఐక్య దళిత వేదిక తరపున అన్ని సంఘాలను మేము కలుపుకుని ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే హాజరుగా ఉన్నారో, అలాగే డిపార్ట్మెంట్ వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ 2-3 సంఘటనలు కూడా వాళ్ళ స్టూడెంట్ చేశారని తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ డిపార్ట్మెంట్ మీద చర్య తీసుకోవాలండి. తర్వాత ఎవరో దానికి కారకులు అన్న వాళ్ళ మీద తీసుకోవాలి. అలాగే మా బాధ్యతలకు మీరు న్యాయం చేయాలి. చేయని పక్షంలో మేము స్టేట్ వైడ్ ఉద్యమంగా దీన్ని చేసి కృష్ణ గారిని తీసుకుని వచ్చి ఐక్యదళిత వేదిక తరఫున కూడా అనేక మంది తీసుకుని వచ్చి దీని మీద మేము పోరాటం చేస్తామని మీకు ప్రభుత్వానికి అలాగే కోడిపందాల దగ్గర ఇది గెల్ల ఆదినారాయణ, అదేవిధంగా ఇంకో వ్యక్తి మీద కాకుండా మూకుమ్మడిగా వచ్చి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేయడం అనేది చూస్తూ ఉంటే ఒక ప్లాన్ ప్రకారం చేసినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా చాగల్లు మండల పోలీసులు అనేవాళ్ళు మరి ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నారో, ఏ జీతాలు తీసుకున్నారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. సంఘటన జరిగి 3 రోజులైనా ఈ రోజుకి కూడా ఎఫ్ఐఆర్ చేయకుండా తాత్సారం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఆ పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎస్ఐని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే గతంలో కూడా 2 కేసులు అట్రాసిటీ కేసులు చెప్పినా కూడా ఉదాసీనంగా వదిలేయటం, అదేవిధంగా ఏదో క్యాజువల్గా అతను ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతను కేవలం కొంతమంది వ్యక్తుల దగ్గర ఊడిగం చేయడానికి పనికొచ్చే వ్యక్తిగా తప్ప అతను పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనికిరానటువంటి వ్యక్తిగా ఈరోజు ఉన్నాడు. అదే కాకుండా పై అధికారులు సిఐ కానీ డిఎస్పీ కానీ మిగతా అధికారులు కూడా ఎవరు కూడా స్పందించిన పరిస్థితి చూస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున మాట్లాడుకుంటా ఉన్నారు. నేను మాట్లాడితే అదేదో నేను కానివాడిగా మాట్లాడాను, కావాలని మాట్లాడాలని మాట్లాడతారు. కానీ ఈ సంఘటనలు సీరియల్గా జరుగుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. బాధితులు పోలీస్ స్టేషన్లో చేరితే అన్ని చేరితే కనీసం సిఐకి కూడా ఇన్ఫర్మేషన్ లేని పరిస్థితి. ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు, ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఈరోజు కూడా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎఫ్ఐఆర్ ఈ క్షణానికి కూడా చేయలే. అంటే 3 రోజులు పైగా ఒక దళిత బిడ్డ మీద దాడి జరిగితే ఎఫ్ఐఆర్ చేయకుండా పోలీసులు ఉన్నటువంటి వైఖరి చూస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది, ఎందుకు ఉన్నాయి, దీనికి ప్రధాన కారణం ఏంటనేది కూడా ఆలోచన చేయాలి. పోలీసులు డ్యూటీ చేస్తే ఎటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి రాదు. కానీ ఇక్కడ ఉన్న టౌన్ సిఐ కానీ లేకపోతే రూరల్ సిఐ కానీ పోలీసులు కానీ వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవడానికి డీజీపీకి కూడా నేను లెటర్ రాసి ఈ అవసరమైతే పై అధికారులు ఎవరైతే వీళ్ళకి సహకరిస్తూ ఉన్నారో కింద అధికారులకి వాళ్ళు ఉద్యోగ ధర్మాన్ని సరిగా పాటించకుండా చేస్తూ ఉన్నారు వాళ్ళందరి మీద చర్యలకు సిఫారసు చేయడం జరుగుతుంది. ఈరోజు ఎస్సీ కమిషన్, ఎందుకంటే ఆ ఫోటోలు చూస్తూ ఉంటే అయ్యారు ఫోటోలు ఏమో ఫోటోలు ఎవరి దగ్గర ఉన్నాయి ఒకసారి ఆ ఫోటోలు చూస్తూ ఉంటే ఎంత సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా నిందితులను అరెస్ట్ చేయకపోవటం, ఎఫ్ఐఆర్ చేయకపోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఈ పోలీసుల దగ్గర ఉన్నాయనేది చూడొచ్చు. నిర్లిప్తంగా వాళ్ళు కేవలం ఏంటంటే క్యాజువల్గా ఉద్యోగం చేస్తూ ఉన్న పరిస్థితి తప్ప సీరియస్గా ఈ ప్రభుత్వానికి అప్రతిష్ట జరుగుతూ ఉంది. అప్రతిష్టలో వాళ్ళు భాగస్వాములు అవుతూ ఉన్నారు. మాలాంటి కమిషన్లు కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈరోజు చాలా బాధేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. 3 రోజుల పైగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా కొట్టినా కూడా, ఎందుకంటే పోలీసులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉంది, ఏం సాక్ష్యాలు కావాలి వాళ్ళకి ఏ విధమైన రక్షణ కల్పిస్తూ ఉన్నారు. అట్రాసిటీస్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. అట్రాసిటీస్ చెప్తే బీర్ బాటిల్ తీసుకొని నెత్తి మీద కొట్టినా కూడా కనీసం ఏ సెక్షన్లు కడతా ఉన్నారు, సెక్షన్ 3 కట్టాలి, అదేవిధంగా హత్యాయత్నం కట్టాలి. ఇవన్నీ చేయకుండా ఏ విధంగా ఉన్నారు పోలీసులు అనేది చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది.
ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళతో పని చేయించడం అనేది కమిషన్ బాధ్యత. కమిషన్ వాళ్ళని ఎలాగ చేయాలి, దళితులు ఏ విధంగా కాపాడుకోవాలి, దళితుల మీద దాడులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా చాగల్లు మండలంలోనే 3వ సంఘటన ఇది. నేను కమిషన్ చైర్మన్ అయిన తర్వాత 3వ సంఘటన. 3 సంఘటనలో కూడా పోలీసులు పూర్తిగా నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకుని సిఫారసు చేయడం జరుగుతుంది. ఈ కేసు విషయంలో పోలీసులు సరిగా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఎస్పీ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం కానీ డీజీపీ గారితో పిలిపించుకొని మాట్లాడటం కానీ చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. అదే సెక్షన్ 3 అంటే కులం పేరు పెట్టి తిట్టినా, ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా చేసి హత్యాయత్నం చేసినటువంటి పరిస్థితి. ఒక పక్క కుల దూషణ జరిగింది, మరో పక్క హత్యాయత్నం జరిగింది. ఆ 2 సెక్షన్లు ఎఫెక్ట్ అయ్యే విధంగా కేసులు కట్టాలి. 3 రోజుల నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎస్ఐని సరెండర్ చేయాలి. నా పేరు బోయినపల్లి సుందరయ్య, దళిత నాయకులు. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటనకి చైర్మన్ కావడానికి వచ్చాము. ఇది రాజనారాయణ మీద జరిగిన దాడి జాతి మీద జరిగినట్టుగా మేము భావిస్తున్నాం. ఈ ఎస్ఐ గారిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి కాని పక్షంలో కృష్ణమాది గారే ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఇది చాలా తీవ్రమైన అవమానంగా మేము తీసుకుంటున్నాం. ఈ దాడులు ఎలా జరుగుతుంటే పెద్ద దాడులు చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇంకా ముందు ముందు సహించే ఓపిక కానీ అవసరం కానీ మాకు లేదు. గవర్నమెంట్కి గౌరవప్రదంగా ఉన్న చైర్మన్ గారి దగ్గరికి వచ్చి బాధ్యతగా మేము చెప్పడం జరిగింది. ఆయన అన్నీ స్పందించి సిఐ గారితో మాట్లాడారు. సాయంత్రం కల్లా ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ వేసి బాధితులను అరెస్ట్ చేయకపోతే, ఎస్సీ ఎస్టీ కేసు కట్టకపోతే స్టేషన్ ముట్టడిస్తాం. ఇది మాదిగ యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఎంత వారున్నా ఎంతటి వారైనా సరే మేము వినే ప్రసక్తి లేదు. మా జాతికి అవమానంగా ఏ వ్యక్తి మాట్లాడినా, ఎవరు దాడి చేసినా దానికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దీని మూలంగా మేము చెప్పగలిగింది ఏంటంటే ఇమీడియట్గా పోలీసు వారు తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. లేని పక్షంలో మా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ఇక్కడితో ఇది మొదలు. ఇది మట్టుకు మాకు న్యాయం జరగని పక్షంలో తదుపరి కార్యాచరణ తీవ్ర పరిణామాలు దారితీస్తూనే హెచ్చరిస్తూ మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కడ జరుగుతున్న కోడిపందాల దగ్గర మల్లవరం గ్రామంలో ఎల్ల ఆదినారాయణ అనే మా దళిత ఎంఆర్పిఎస్ సోదరుల మీద చేసిన దాడికి అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ, అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తున్న ఎస్ఐ కానీ ఇప్పుడు దాకా కూడా ఏ విధమైన చర్యలు తీసుకోకుండా, ఎఫ్ఐఆర్ వేయకుండా, అలాగే గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారు అన్నగారు, ఆయన ఉన్న నియోజకవర్గంలో కూడా పోలీసు వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటే ఏదైతే ఎస్సీ కమిషన్గా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన విలువకు ఇక్కడున్న పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో, అటువంటి నిర్లక్ష్యంగా పనిచేస్తున్న పోలీసు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాకా కూడా బాధితుల విషయంలో స్పందించకుండా ఏదైతే నిర్లక్ష్యంతో ఉన్నారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే బాధితులకు తక్షణమే ఎఫ్ఐఆర్ వేసి న్యాయం చేయాలని గౌరవ ఏదైతే ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్న జవహర్ అన్న గారిని కూడా మేము కోరడం, అంతా దళిత సంఘాలు అందరూ కోరడం జరిగింది. తక్షణమే దీని మీద ఆలోచించి పోలీసు అధికారులు కూడా దర్యాప్తు చేసి ఇమీడియట్గా ఎస్సీని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేమందరం కూడా కోరడం జరుగుతుంది.